అమలాపురంలో ఎంపీ సానా సతీష్ కు గజమాలలతో ఘన స్వాగతం లభించింది. లైవ్ చూద్దాం. మరి కొద్దిసేపట్లో ఎంపీ సానా సతీష్ బాబు రాజ్యసభకి ఎన్నికయ్యారు. మరి కొద్దిసేపట్లో అమలాపురం చేరుకున్నారు. ప్రస్తుతానికి అమలాపురంలో భారీ ఎత్తున ఆయనకి ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. ఆయన చూస్తున్నాం పైన ఆయన క్రికెట్ రంగం నుంచి వచ్చారు కాబట్టి ఆయనకి క్రికెట్ అభిమాని కాబట్టి క్రికెట్ సంబంధించిన గజమాలను అయితే తయారు చేశారు. దానికి సంబంధించి క్రికెట్ బాల్స్ బ్యాట్లతో అయితే మాత్రం భారీ ఎత్తున గజమాలు అయితే తయారు చేశారు. దానికి సంబంధించి అయితే మాత్రం మరి కొద్ది నిమిషాల్లో సానా సతీష్ బాబు ఇక్కడ కాకినాడ అమలాపురం గడియార స్తంభం సెంటర్గా చేరుకున్నారు. దీనికి సంబంధించి అయితే మాత్రం టీడీపీ కూటమి నాయకులంతా కూడా భారీ ఎత్తున ఆయనకి ఘనస్వాగతం పలికేందుకు మొత్తం కూడా చేరుకున్నారు. మరి కొన్ని నిమిషాల్లో సానా సతీష్ బాబు గడియారం సెంటర్కి అయితే గడియార స్తంభం సెంటర్కి అయితే రాన్నారు. దీనికి సంబంధించి మాత్రం భారీ ఎత్తున కూటమి నాయకులు సానా సతీష్ బాబు అభిమానులు కూడా చేరుకున్నారు. మొత్తం మీద సానా సతీష్ బాబు సంబంధించిన వివిధ రకాల సంబంధించి ఆయనకైతే మాత్రం స్వాగతం పలుకుతున్నారు. దానికి సంబంధించి ఏదైతే ఉందో కొత్తపేట స్పెషల్ అయిన అంబాజీపేట సంబంధించిన కొబ్బరికాయ కురుడీలతో భారీ గజమాలను ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి అనంతరం ఏదైతే ఉందో రావులపాలెంలో భారీ పౌల గజమాల ఏర్పాటు చేస్తే దానికి సంబంధించి ఏదైతే ఉందో కొద్దిగా ముందుకి అంబాజీపేట రాబోతుకి ఇంచుమించుగా ఆ భారీ ఏదైతే ఉందో అరటిపళ్ళతో గజమాలను ఏర్పాటు చేస్తారు. ఇక్కడ అమలాపురం సెంటర్ నందు ఏదైతే ఉందో గడియార స్తంభం సెంటర్లో అయితే మాత్రం క్రికెట్ బ్యాట్లో బాల్తో అయితే మాత్రం గజమాలను ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మొత్తం టీడీపీ కూటమి నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏంటి ఇంత భారీ ఎత్తున సానా సతీష్ బాబుకి వెల్కమ్ చెప్తున్నారు? ఏంటి ఇది చాలా రెండోసారి సానా సతీష్ గారికి రాజ్యసభ రావడం చాలా ఆనందకరంగా ఉందండి. ఇది మనకందరం పల్లవరాజు గారి ఆధ్వర్యంలో ఈ సన్మానం జరగడం అంచేత ఈ కూటమి నాయకులు పల్లవరాజు గారి అభిమానులు అలాగే సానా సతీష్ గారి అభిమానులు వేలాదిగా తరలిచ్చారు. ఈయన గతంలో ఇప్పుడు స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ గారి కమిటీ క్రికెట్ బాల్ తోటి బ్యాట్లతోటి ఒక వినూత్నంగా ఒక గజమాలు తయారు చేయించామండి. అది ఇప్పుడు సానా సతీష్ గారు గారు మేము ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని చాలా ఆనందకరంగా ఉంది. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి, నా పేరు తోట బాబీ. ఈరోజు సానా సతీష్ బాబు గారికి రెండోసారి ఏకగ్రీవంగా ఆయనకి రాజ్యసభ ఎంపీకి ఇవ్వడం మా అందరికీ ఎంతో ఆనందకరం. ఈ విషయంలో అందం పల్లంరాజు గారు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆయన ఆధ్వర్యంలో ఇంతమంది గొప్ప మంది కూటమి నాయకులందరినీ కలిపి అంగరంగ వైభవంగా కోనసీమానికి ఒక కొత్త వాతావరణం తీసుకొచ్చి మా కుర్రాళ్ళు ఉత్సాహం కల్పించి ఆయనకి ఈ పదవి రెండోసారి ఇవ్వడం మా కోనసీమ వాసులందరికీ గొప్ప అదృష్టంగా భావించి మరి కూటమి నాయకులందరూ దీనికి యువత సహకరించిన అందరికీ వ్యక్తులకి కూడా మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. సానా సతీష్ బాబు గారికి రెండోసారి రాజ్యసభ అవకాశం ఇచ్చారు. దానికి సంబంధించి భారీ ఎత్తున ఏర్పాట్లు అమలాపురం తొలిసారిగా వస్తున్నారు. ఏంటి ఇంత ఘనస్వాగతం? ఏంటి మరి కొద్దిసేపట్లో ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి? దీనికి మెయిన్ కారణం జిల్లా ప్రధాన కార్యదర్శి టీడీపీ గంధం పల్లంరాజు గారు. వారి ఆధ్వర్యంలో కూటమి నాయకులందరినీ కలుపుకుని కార్యకర్తలని యువతని భారీగా పిలిపించి ఈరోజు ఆయనకి ఘన స్వాగతం పలికేలా చేసి ముందుగానే వారం రోజుల నుంచి అన్ని ఏర్పాట్లు చేసి ఘన సత్కారం చేసి రెండో విధంగా కేంద్ర వ్యాప్తంగా ఎంపీగా ఆయనకి బాధ్యతలు అప్పచెప్పినందుకు ఎంతో ఆనందకరమైన విషయాన్ని రాష్ట్రం అంతా ఆయన వైపు
ఏకగ్రీవంగా కోనసీమ వాసులకు ఎంతో అంగరంగ వైభవంగా మేము సంబరాలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బహిరంగ సభ ఏం లేదండి. నల్లంతుని సమీపంలో సత్యనారాయణ గార్డెన్స్లో ఆయనకి ఘన సత్కారం కూటమి నాయకులు చేయడం జరుగుతుంది. మా అందరికీ ఎంతో గర్వకారణంగా మేము చెప్పుకోగలుగుతున్నాం. చెప్పండి, ఏంటి సానా సతీష్ బాబు గారికి? మాది భీమవరం నియోజకవర్గం అండి, పశ్చిమ గోదావరి జిల్లా. నేను జనసేన పార్టీ ఎంపీటీసీని. ఈరోజు మన కోనసీమలో అంగరంగ వైభవంగా సానా సతీష్ బాబు గారికి ఘన సన్మానం జరుగుతుంది. మన అమలాపురం వాస్తవ్యులు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు గారి ఆధ్వర్యంలో రెండోసారి రాజ్యసభ సభ్యులుగా మన సానా సతీష్ బాబు గారు ఎన్నికైన సందర్భంగా ఆయనకి మన కోనసీమ అంటే ఏంటి, ఇక్కడ పార్టీ ఎంత బలంగా ఉందో చూపిస్తూ ఈరోజు మధ్యాహ్నం రావులపాలెం నుంచి మొదలైన ర్యాలీ అంగరంగ వైభవంగా గజమాలలతో రకరకాల హారతులు బట్టి మహిళలు బ్రహ్మరథం బట్టి ఈరోజు ఇప్పుడు అమలాపురం మన గడియార స్తంభం వద్దకు చేరుకుంది. ఈరోజు ఒక కోనసీమ జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల మా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా సానా సతీష్ బాబు గారి అభిమానులు అవ్వనివ్వండి, గంధం పల్లంరాజు గారి యూత్ అవ్వనివ్వండి, మేము చాలామంది ఇక్కడ రావడం జరిగింది. ఇంత భారీ స్థాయిలో జిల్లాలో కమ్ముడు పెన్నడు లేని విధంగా మన గంధం పల్లంరాజు గారి యూత్ ఆధ్వర్యంలో ఈరోజు ఇంత సక్సెస్ అవ్వడం జిల్లాలో ఇది కూటమి యొక్క ఐక్యతను మరియు కూటమి యొక్క బలాన్ని ఈరోజు ఖచ్చితంగా జనాలు చూశారు. ఈరోజు ఏదైతే వైసీపీ పార్టీ ఉందో కూటమి బలం తగ్గిందని ఏదైతే చెబుతున్నారో దానికి ఈరోజు ఎంత బలంగా ఉన్నది కూటమి అనడానికి ఈరోజు ఈ ర్యాలీయే నిదర్శనం. ఈరోజు గంధం పల్లంరాజు గారి ఆధ్వర్యంలో సానా సతీష్ బాబు గారి సహకారంతో ముందు ఈ కోనసీమ జిల్లాలో రైల్వే లైన్ అవనివ్వండి, లేదు నేషనల్ హైవేస్ అవనివ్వండి, భారీగా అభివృద్ధి చేసి చూపించడానికి ఇది ఒక చక్కని అవకాశంగా భావిస్తూ ముందు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి సక్సెస్ఫుల్గా 2029లో నుండి వచ్చే ఎలక్షన్ 2034లో ఉండి విజయం ఖచ్చితంగా మాదే అని చెప్పడానికి ఈరోజు తొలి బీజం ఇక్కడ పడింది. ఇప్పుడు సానా సతీష్ బాబు గారికి ప్రత్యేకించి రెండోసారి అవకాశం ఇచ్చారు అంటే ఇప్పుడు ఆయన అది గతంలో సానా సతీష్ బాబు గారికి మొదటిసారి ఇచ్చినప్పుడు ఆయనకి వ్యవధి తక్కువగా ఉందని 1.5-2 సంవత్సరాలు చేశారు. అయితే ఆయన పనితనం, ఆయన యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ లోకేష్ గారు ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చూసి ఇటువంటి నాయకుడు ఖచ్చితంగా మనకి కంటిన్యూ అవ్వాలి, ఇటువంటి నాయకుడు ఉంటే అటు పార్టీ అవనివ్వండి, ఇటు ప్రపంచం అవనివ్వండి చాలా బాగుంటుందనే ఉద్దేశంతోనే మళ్ళీ సానా సతీష్ బాబు గారికి ఆయన పనితనం చూసి అవకాశం కల్పించారని మేము భావిస్తున్నాం. సానా సతీష్ బాబు గారికి భారీ ఎత్తున ఘనస్వాగతం ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఏర్పాటు విషయంలో ఎక్కడా తగ్గలేదండి. గంధం పల్లంరాజు గారు సుమారు 700-800 కారులతో రావులపల్లి నుంచి ర్యాలీ మొదలయ్యి, అంతేకాకుండా సుమారు 2-3 వేల బైకులతో అంబాజీపేట నుంచి గంటలు మధ్యాహ్నం 2 గంటలకు మొదలైన ర్యాలీ ఇప్పుడు 8:30-9 అవుతున్నా కానీ ఇంకా ఇప్పటికి అమలాపురం చేరుకున్నారంటే మీకే అర్థమవుతుంది ఏ స్థాయిలో ర్యాలీ కొనసాగిందనేది మీకే అర్థమవుతుంది. సానా సతీష్ బాబు అభిమానులు మొత్తం కూడా భారీ చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద మరి కొంతసేపట్లో అమలాపురం గడియార స్తంభం వద్దకైతే సానా సతీష్ బాబు క్యాన్ అయితే రానుంది. దీనికి సంబంధించి అమలాపురం టీడీపీ ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు మొత్తం కూడా సాగుతున్నాయని చెప్పచ్చు. దీనికి సంబంధించి వాటిలో అమలాపురం అంటే రచ్చ అంటే అమలాపురం. కోపలికి చంద్రబాబు నాయుడు గారు కోపలు గుర్తించి చాలా కోప నాయకుడిని కోప సంఘం వినిపించిన చంద్రబాబు నాయుడు గారికి
ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కోపలు గుర్తించి ఈరోజు సానా సతీష్ గారికి ఈరోజు పదవి ఇచ్చారంటే రెండోసారి ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా కోపలు అందరూ రుణపడి ఉంటారు. జై జీపీఆర్ సానా సతీష్ గారు నాయకత్వం అందరూ వర్ధిల్లాలని. జై జీపీఆర్. జై జీపీఆర్. సానా సతీష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. సానా సతీష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జీపీఆర్. జై జీపీఆర్. జై జీపీఆర్. తలరాజు గారి నాయకత్వం వర్ధిల్లాలి. తలరాజు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జీపీఆర్. జై జీపీఆర్. కొండపల్లి రాజు గారి నాయకత్వం వర్ధిల్లాలి. కొండపల్లి రాజు గారి జై జీపీఆర్. జై 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 జీపీఆర్. జై జీపీఆర్. జై జీపీఆర్. జై జీపీఆర్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ నాయకులు వారితో మాట్లాడదాం. టీడీపీ నాయకులు ఉన్నారు, వారందరితో మాట్లాడదాం. మనతో పాటు జై జీపీఆర్. జై జీపీఆర్. సతీష్ బాబు గారు మీ ఊరు వస్తున్నారు. ఏంటి ఏర్పాట్లని భారీ ఎత్తున చేశారు? భారీ ఎత్తున జరుగుతుంది. సానా సతీష్ గారు రెండోసారి రాజ్యసభ్యుడిగా అవుతున్న సందర్భంగా ఇక అఖండమైన ఈ ఊరేగింపు మా కోనసీమకే అఖండగా జరుగుతున్నందుకు అఖండమైన ప్రజలు అందరూ కూడా ఈ జీపీఆర్ మద్దతు. జై జై జీపీఆర్. జై జీపీఆర్. జై జీపీఆర్. జై జీపీఆర్. ప్రస్తుతం సానా సతీష్ బాబు మనకు సేపట్లో ఇక్కడికి చేరుకున్నారు. దానికి సంబంధించి టీడీపీ నాయకులందరూ కూడా భారీ ఎత్తున ఆయనకి ఘన స్వాగతం